నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పుష్ప వికాసం శ్రేయోదాయకం, పుష్ప విలాపం అనర్థదాయకం. పువ్వెందుకు పుడుతుంది అంటే గుడిలోనో జడలోనో నిలవాలని, ప్రతి ఒక్కరూ తమ జన్మకు పరమార్థం తెలుసుకోవాలని సినీ గేయ రచయిత తెలిపారు. మానవుల సంగతి ఎలా ఉన్నా ప్రకృతిలో పరమార్థం తెలుసుకుని తనలోని అణువణువు పరోపకారానికి పాటుపడేవి తరువులు. ఇందులో పూల మొక్కల పాత్ర తీసుకుంటే ఒక్కో జాతి మొక్క ఒక్కో వర్ణంలో మెరిసిపోతూ దర్శనమిస్తుంది. చిరునవ్వులు చిందిస్తూ సుగంధ పరిమళాలు అందిస్తూ తనను దైవ సేవకు వినియోగించాలని వేడుకుంటోంది. దైవ సేవకు వివిధ సుందర పరిమళ పుష్పరాజాలను వినియోగిస్తారు. ఏ దైవానికి ఏ పుష్పాలు పూజించాలి, ఏ రీతిన దైవ సన్నిధిలో ఏ పుష్పాలను అలంకరించాలి అనే విషయాలను పౌరాణిక గ్రంథాలు, పురాణేతిహాసాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. పత్రం, పుష్పం, ఫలం, తోయం. భక్తితో ఏది సమర్పించినా తనకు ఇష్టమే అని గీతాచార్యుడు భగవద్గీత బోధనలో తెలియజేశారు కదా. పవిత్ర రుద్రాక్షలు ధరించి సుగంధ పరిమళ పుష్పాలతో పూజించి పంచామృతాలతో అభిషేకించి దైవారాధన చేస్తే దానికి దేవదేవుడు పరవశించడం సహజమే. అయితే పైకి భక్తి, లోన కుయుక్తి కలిగి డాంబిక వేషధారణతో గొప్ప కోసం, నలుగురి మెప్పు కోసం పూజాధికాలు చేస్తే భగవద్ అనుగ్రహం దుర్లభమే అవుతుంది. త్రికరణ శుద్ధిగా మానసిక పుష్పాలు సిద్ధం చేసుకుని అప్పుడు భౌతిక పుష్పార్చన చేస్తే దానికి దేవుడు సంతుష్టుడవుతాడు. త్రికరణ శుద్ధిగా, భక్తిపూర్వకంగా, ఫలాపేక్ష రహితంగా తనకు పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే తరువుల పత్రాలైన, చెట్ల పువ్వులైన, వనాల్లోని ఫలాలైన, కుక్కెడు ఉదకమైన సమర్పిస్తే తాను ఎంతో సంతసిస్తానని గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశాడు. నుదుట విభూది, మెడలో పవిత్ర రుద్రాక్ష, సుగంధ పరిమళ పుష్పాలతో పూజ, పంచామృతాలతో అభిషేకం ఇలా చేస్తే భక్త సులభుడైన దేవదేవుడు పరవశించి వరాలు చూపుతాడు. అయితే ఇదంతా బాగానే ఉన్న పుష్పాలు, రుద్రాక్షలు, పూజా సామాగ్రి ఇవన్నీ మొక్కలు, చెట్ల నుండి వచ్చేవే. తామెంత పరోపకార బుద్ధితో వ్యవహరించినా తమను తమ మాతృగుణాల నుండి, బంధుజనాల నుండి వేరు చేసేయడం ఏం న్యాయం అని మొక్కలు, పువ్వులు, రెమ్మలు ప్రశ్నిస్తున్నాయి. పుష్ప విలాపం అంటే పువ్వుల దుఃఖం, బాధ అని అర్థం. పుష్పాలపై కరుణ కురిపిస్తూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన ఖండకావ్యంలో భాగం ఇది. ఈ గేయ కవితలో పువ్వులు తమ బాధను వ్యక్తం చేస్తూ తమను పుష్ప విక్రేతలు, పుష్పచోరులు ఏ రీతిన తెంపిపారేసి ప్రకృతి నుండి ఎలా వేరు చేస్తారో, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో తెలిపిన విధానాన్ని కవిశ్రేష్ఠులు బహు చక్కగా వివరించారు. దీనిని ఎంతో మధురంగా గంధర్వ గాయకుడు గానం చేశారు. పుష్ప దుఃఖగేయం ఎలా సాగిందంటే, తల్లియొడిలోన తలిరాకు తల్పమందు ఆడుకును మమ్ములను బుట్టలందు చిదిమి అమ్ముకుందువే అంటూ సాగుతుంది. తలిరాకు అంటే వివిధ అర్థాలు ఉన్న పక్షిరెక్కలు, కాళ్ళు అనే అర్థాలు సైతం ఉన్నాయి. పక్షులు చెట్ల మీద వాలినప్పుడు వాటిని చూస్తూ వీలైతే తాకి ఆడుకునే తమను చిదిమిస్తున్నారనే అర్థం ఒకటి కాగా, తల్లి ఒడిలో మృదువైన పరుపు మీద పడుకుని ఆడుకుంటున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా తమను తెంపేసి బలవంతంగా బుట్టల్లోకి తోసేసి మార్కెట్లో అమ్ముకుంటూ తమను అమ్మకు దూరం చేసి మానవజాతి ఆనందిస్తోందని పుష్పాలు తమ ఆవేదన వెళ్లగక్కినట్లు ఈ కవిత సాగుతుంది. పువ్వెందుకు పుడుతుంది, గుడిలోనో జడలోనో నిలవాలని పాటలు పాడిస్తే
ఇంకా మేమేం మాట్లాడగలం అని పుష్పభాష్యాలు రాల్చేస్తున్నాయి. పుష్పాలు, కాయలు, ఫలాలు ఉపయోగించుకోవడంలో తప్పు కాదు. అయితే చెట్ల తల్లుల నుండి పుష్ప సంతానాన్ని వేరు చేసేసి బుట్టల్లోనో తట్టల్లోనో పెట్టి అలా అట్టి పెట్టేసి ఎండిపోయి వాడిపోయాక పెంట కుప్పలపై పారవేసే వారి గురించి తాము ఆవేదన చెందుతున్నామని పుష్పాలు అంటున్నాయి. తాము చెప్పిన రేటుకు పైసా తగ్గబోమని భీష్మించు కూర్చుని తమ జీవితాలు ఎండగట్టేస్తున్న వ్యాపారుల గురించి తాము ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నాం అంటున్నాయి. అసలు తమ జోలికి రావాల్సిన అవసరం లేకుండానే మానసిక పుష్పపూజ, దయా, జాలి గుణాల పూజలను ప్రదర్శిస్తే ఎవరికీ హాని చేసేటట్టు ఉండదని, పూర్ణ పుణ్యఫలం పొందడానికి అవకాశం ఉంటుందని పుష్పరాజాలు తెలియచేస్తున్నాయి. ఈ పని చేయవచ్చని, ఆ పని చేయరాదని చెప్పడానికి ఎవరూ సరిపోరు. ఏది పాపం, ఏది పుణ్యం, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. మాంసాహారం కూడదని, శాకాహారమే మంచిదని ఎవరికి తోచినట్టు వారు చెప్పేస్తున్నా, చిన్న చేపను పెద్ద చేప, చిన్నమాయను పెనుమాయ స్వాహా చేసిన రీతిని పరిశీలిస్తే ఎవరూ ఏ కామెంట్ చేయలేరు. పువ్వులతో పూజ చేయకపోతే ఇంక వేటితో పూజించాలి? పుష్ప పూజే నేరమైతే ఇక పుణ్యం సంపాదించేది ఎలా అని పుష్ప విలాపం మాటా పాటా గుర్తు చేసుకుని కొందరు తెగ బాధపడిపోతూ ఉండవచ్చు. సరిగ్గా ఇప్పుడే మానసిక పుష్ప పూజ వచ్చి భుజం తట్టి డోంట్ బాదర్, ఐఆమ్ హియర్ అంటోంది. పైసా ఖర్చు లేని ఉచిత పుష్ప దైవ సేవ చేయగలిగే పరిస్థితి చెంతనే ఉన్నా దానిపై ఎవరూ పెద్దగా దృష్టి సారించరు. ఎన్నడూ వాడిపోని పుష్పాలు, ఎవరూ తస్కరించలేని పుష్పాలు, ఎక్కడా దొరకని పుష్పాలు, నాటకాలు, నటనల వల్ల ఆవిర్భావం కాని అష్ట అద్భుత ఉచిత పుష్పాలు ఉన్నాయి. ఈ పుష్పాలను అక్కున చేర్చుకుని అప్పుడు ప్రకృతి పుష్పాలతో దేవతార్చన చేస్తే ఆ జీవులు తప్పక పుణ్యజీవులుగా మారి ఇహపర సౌఖ్యాలకు అన్ని విధాలా అర్హులుగా మారతారు. ఇంతకీ ఈ ఖర్చు లేని ఈ మానసికోల్లాస ఉచిత పుష్పాలు, మానసిక పుష్పాలు అవేమిటో ఇప్పుడు చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవోత్తముడు, దేవతా సార్వభౌముడు, సమస్త భువనభాండ రక్షకుడు భగవంతుడు. ఆ భగవంతుడు పూజా ప్రియుడు, అలంకార ప్రియుడు, అభిషేక ప్రియుడు. అయితే ఆ భగవంతుని పుష్పాలు, పత్రాలతో పూజించి ఫలాలు నైవేద్యంగా సమర్పిస్తే ఆ దేవదేవుడు సంతసిస్తాడు. అయితే పుష్పాలు, పత్రాలను తమ మూల తల్లులైన వాటి చెట్టు, మొక్కల నుండి వేరు చేసి పూజలు చేయడం సబబేనా అనేది కొందరి ప్రశ్న. పుష్ప విలాపం గేయ కావ్యం ఈ తరహా తర్క వితర్కాల వల్లే పుట్టుకొచ్చినట్లు మనకు తెలుసు. ప్రకృతిలో తరువులు, నదులు, గోవులు అన్నీ పరోపకారం కోసం ఉద్భవించినవే. తమ అణువణువు ఇతరుల ఉపకారం కోసమే వినియోగిస్తాయి. ఏ చెట్టు తన ఫలాన్ని ఆరగించుకోదు, ఏ పువ్వు తన సువాసన తాను పీల్చదు, తాను సింగారించుకోదు. సృష్టి ధర్మం ప్రకారం అవి తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తాయి. భగవంతుని సేవలో తరించి పుష్పాలు పుణ్యఫలాలను మూటగట్టుకుంటాయి. గుడిలోకో జడలోకో చేరి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి దైవైక్యానికి అర్హతను పొందుతాయి. అయితే పుష్పాలతో దైవ పూజలు చేయడం మాట అలా ఉంచితే, మానసిక పుష్పాలతో భగవద్ ఆరాధన చేస్తే ఎవరికీ ఏ ఆవేదనలు ఉండవు. సంపూర్ణ పుణ్యఫలాలు దక్కుతాయి. నిర్మలమైన మనస్సుతో ఏది సమర్పించినా భగవంతుడు సంతోషంగా స్వీకరిస్తాడు, పుష్కలంగా ఆశీర్వాదాలు అందజేస్తాడు. భౌతిక పూజ కోసం తహతహలాడే మానవ సంఘం సభ్యులు పుష్పాల కోసం పరుగులు తీస్తారు. గృహాల్లో ఉంటే కోసుకుని తెస్తారు. కొనుగోలు చేయాల్సి వస్తే మార్కెట్లకు పరిగెడతారు. ఆ పూలతో కానీ, పూల మాలలతో కానీ, పుష్పదండలతో కానీ దైవాన్ని పూజించి దైవ అనుగ్రహం కోరుకుంటారు. అయితే సర్వం తెలిసినవాడు, సర్వవ్యాపి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు భగవంతుడు.
సర్వేశ్వరుడు భక్త సులభుడే కాని పైకి డాంబికపు భక్తి, లోపల కుయుక్తి, నలుగురి మెప్పు కోసమో గొప్ప కోసమో ఖరీదైన పుష్పాలు పూజా సామాగ్రితో పూజాధికాలు చేస్తే ఆ దేవదేవుడు అనుగ్రహించడు. అయితే భగవంతుడు కోరేది నిష్కల్మషమైన భక్తి, నిస్వార్థ సేవ, మంచి మానవత్వం ప్రదర్శించడం. ఈ కోవకు చెందిన ఒక ఉత్తమ చర్య ఒకటి ఉంది. అది మనో పుష్ప పూజ. ఈ మానసిక పుష్ప పూజకు సంపూర్ణ పుణ్యఫలాలు దక్కుతాయి. మనస వాచ కర్మణా చేసే పూజే త్రికరణ శుద్ధి పూజ. ఈ మానస పూజలో నిష్ఠాగరిష్టంగా అష్టపుష్ప పూజ చేస్తే అపార పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన మానసిక పుష్పాష్టకాన్ని పెద్దలు తెలియజేశారు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః, శాంతి పుష్పం తపఃపుష్పం, ధ్యాన పుష్పం తథైవచ, సత్యమావిష్ట నిర్విధం పుష్పం శివ ప్రీతికరం భవేత్ అనేది గొప్ప అష్టమానస పుష్ప శ్లోకం. గుణాల ద్వారా చేసే పూజాధికారాలు అతి ప్రధానమైంది అహింస. సృష్టిలో ఏ ప్రాణికి ఏ రీతిన బాధ కలిగించకుండా ఉండడం అహింస పుష్పం. ఇంద్రియాలను నిగ్రహంగా ఉంచుకోవడం ఇంద్రియ నిగ్రహ పుష్పం. ఇదే రీతిలో దయాపుష్పం, క్షమాపుష్పం, ధ్యాన పుష్పాలతో శాంతి చిత్తంగా భగవత్ ఆరాధన చేస్తే భగవత్ కృపకు పాత్రులవుతాం. తపపుష్పం, జ్ఞానపుష్పం, సత్యపుష్పాలతో చేసే ఆరాధనలకు అపార ఫలాలు ఉంటాయి. అష్ట అంటే కృష్ణ అనే మాట వినిపిస్తుంది. కృష్ణ అనగానే గీతాచర్య బోధన గుర్తుకు వస్తుంది. దేవకీదేవి అష్టమ గర్భాన చాంద్రమాసంలో 8వ రోజైన అష్టమ తిథి నాడు జన్మించిన శ్రీకృష్ణ భగవానునికి అష్టభార్యలు ఉన్నారు. ఇంత విశిష్టత గల అష్టశబ్దాన్ని స్ఫురింపచేస్తూ అష్టపుష్ప మానస పూజ మనకు కర్తవ్యాన్ని బోధిస్తోంది. పుష్ప విలాపంతో పని లేకుండా సంపూర్ణ ఉచిత రీతిలో పైసా ఖర్చులేని ఉచిత పుష్ప పూజే అష్టపుష్ప మానస పూజ. ఈ పూజా పుష్పాలు ఏనాడు వాడిపోవు. వీటికి తరువులతో పని లేదు. ఎవరూ తస్కరించలేరు. కొనుక్కునే విక్రయించే పుష్పాలు కానే కావు. ఎక్కడా లభించని పుష్పాలు. నటించడాలు, నాటకాలు ఆడడం వల్ల ఆవిర్భావమయ్యే పుష్పాలు కానే కావు. ఈ అష్ట అద్భుత ఉచిత పుష్పాలకు పెద్దపీట వేసి దీనికి ప్రకృతి పుష్పాలు జోడించి దేవత అర్చన చేస్తే ఆ జీవులు తప్పక పుణ్యజీవులుగా మారతారు. ఇహపర సౌఖ్యాలకు అన్ని విధాల అర్హులవుతారు. దయ, జాలి, కరుణ, సత్యం, జ్ఞానం, ధ్యానం తదితర సుగుణ పుష్పాలన్నీ పుణ్యాన్ని కలిగించే పవిత్ర పుష్పాలే. ఊళ్ళో వాళ్ళ ఇళ్లల్లో ఉన్న మొక్కలు, చెట్ల పువ్వులన్నీ కోసేసి వాళ్లకు పూజ చేసుకోవడానికో దైవాలంకరణలు చేసుకోవడానికో సింగిల్ ఫ్లవర్ లేకుండా చేసేస్తే అది హర్షించే పద్ధతేనా? అలా తీసుకెళ్లిన పుష్పాల పూజ అనుకూల ఫలితాలు ఇస్తుందా? ఇలాంటి చర్యల వల్ల దైవానుగ్రహం ఎలా లభిస్తుంది? ఏ భౌతిక అవసరాలతో పని లేకుండా, ఏ పుష్పరాజాలను సేకరించకుండా మంచి మానవత్వం, దయ, క్షమ, కరుణ ఆదిగా గుణాలతో ఆత్మ సంతృప్తితో చేసే మహోన్నత భగవత్ ఆరాధనే అష్టపుష్ప మానస పూజ. సృష్టిలో సమస్త ప్రాణికోటి ఆ భగవంతుని బిడ్డలే. భగవత్ సంతుకు ఏ రీతిన హింస చేయకుండా అహింసా మార్గాలను ముందుకు వెళ్లడమే అహింసా పుష్పం. మానసిక పుష్పాలలో ప్రథమ పుష్పరాజ్యంగా అహింసా పుష్పం పేరును సంతరించుకుంది. కోరికలు ఉండడం సహజమే. అయితే అవాంఛనీయ రీతిలో వాంఛలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అనర్థాలు సంభవిస్తాయి. తీరిక లేకుండా ఉండడం అంటే కోరికలు లేకుండా ఉండినట్లే అని పెద్దలు చెబుతారు. తీరని కోరిక కంటే కోరని తీరిక బాధాకరమని పెద్దలు ఇందుకే చెబుతారేమో. మనస్సు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడాన్ని ద్వితీయ మానస పుష్పంగా పండిత శ్రేష్ఠులు వెల్లడిస్తున్నారు.
తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అనే శతకారుడు తెలిపాడు. అయితే దయాగుణం అందరి మీద ఉండాలి. కష్టాల కడలిలో తేలియాడే అభాగ్యులపై దయ చూపాలి, కానీ దాష్టికాలు కాదు. ఇదే దయాపుష్పం. అపకారికి ఉపకారం అనే శతక పద్యం క్షమాగుణ గొప్పదనాన్ని తెలియచేస్తుంది. మనకు ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయడం కంటే అపకారం చేసిన వారికి ఉపకారం చేయడం చాలా గొప్ప క్షమాగుణం అని వివరిస్తోంది. క్షమాగుణ పుష్ప పూజతో భగవద్ అనుగ్రహం సునాయాసంగా అనాయాసంగా లభిస్తుంది. దైవంపైనే మనస్సు లగ్నం చేసి సదా దైవధ్యానంలో తరించే ధన్యజీవులు ధ్యాన పుష్పార్చన పుణ్యఫలాలను సంపూర్ణంగా పొందుతారు. ఇదే రీతిలో నియమ నిబద్ధతలతో నియమబద్ధంగా త్రికరణ శుద్ధితో ఉత్తమ నియమాలు పాటించేవారు తపో పుష్పార్చన ఫలాలను పొందుతారు. ప్రాచీన కాలంలో మాదిరి కీకారణ్యాల్లో ముక్కు మూసుకుని అన్నపానీయాలు విసర్జించి కఠోర తపోదీక్షలో తరించడం ఇప్పుడు అసాధ్యమైన విషయం. అందుకే వర్తమాన కాల తపోసిద్ధి అంటే మనసా వాచా కర్మణ నియమాలు పాటించడమే తపో పుష్పం. ఏది జ్ఞానం ఏది అజ్ఞానం అనే విషయాలు గ్రహించి దైవంపై జ్ఞానదృష్టిని కలిగి ఉండాలి. మానవ సేవే మాధవ సేవ అని ఎలా భావిస్తున్నామని అదే రీతిలో మాతాపితరుల సేవే పరమాత్మ సేవగా భావించాలి. ఆ రీతిన తల్లిదండ్రులను సేవించాలి. జ్ఞాన పుష్పంతో ఇది సాధ్యమవుతుంది. ఇక సత్యం వద ధర్మం చెర అనే అమృతవాక్కులకు పెద్దపీట వేయాలి. పరపీడనం కాకుండా పరోపకారం చేస్తూ సత్యమే పలుకుతూ ఆ మార్గాన ముందుకు వెళ్ళడమే సత్యపుష్పం. ఇలా చేయగలిగిన ఈ అష్టపుష్ప మానస పూజ చేస్తూ భౌతిక పుష్ప పూజల్లో పాల్గొంటే ఆ జీవి ధన్యజీవి, పుణ్యజీవి అని పెద్దలు చెబుతున్నారు. నీలాల మబ్బు తునకలు, నింగిలోని దేవతలు, నేలకు దిగొచ్చిన ముత్యాల చందమామలు, వరాలొసిగే దైవాలు ముంగిటనే నిలిచిన త్రికరణ శుద్ధిగా మానసిక పుష్పమాలలతో పూజలు చేస్తే హర్షిస్తాడు, అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. తన కష్టంతో కష్టార్జితంతో పుష్పాలు సమకూర్చుకొని పూజిస్తే మానసిక పుష్ప పూజకు ఈ భౌతిక పూజను జోడించి చేస్తే అప్పుడు దైవ ఫలాలు చేరతాయి. కానీ ఆర్భాట అనుచిత అసందర్భ రీతుల్లో కల్మష మనస్కులై పూజలు నోములు వ్రతాలు చేస్తే అవి ప్రయోజన శూన్యం కిందే వస్తాయి కదా. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.